ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. వీఆర్ ఏ బెటర్ అడ్మినిస్ట్రేటింగ్ స్టేట్, వీఆర్ ఏ బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్. అందుకోసం రిజల్ట్స్ వచ్చినాయి 100%. వాటినే పెరుగుతుంది అధ్యక్ష. జిఎస్డిపి నోట్ల మాట ఎందుకో మహారాష్ట్ర పెరుగుతలేదు, పెద్ద డంబాచారం కూడా గుజరాత్ ఎందుకో పెరుగుతలేదు. ఇప్పుడు సెటిల్డ్ స్టేట్స్ అధ్యక్ష అవన్నీ. ఇలా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్, హైలీ సెటిల్డ్ స్టేట్స్. 40, 50, 60, 70 ఏళ్లుగా రాష్ట్రాలుగా జీవిక కొనసాగిస్తున్న రాష్ట్రాలు. వాటన్నింటినీ తోసిరాజని తెలదని ఇలా తెలంగాణ నంబర్ 1 పర్ క్యాపిటల్ జిఎస్డిపి. ఎస్, ఇప్పుడో ఏదో ఆశామాచిగా రోడ్ల మీద మస్తుగా మాట్లాడతారు అధ్యక్ష. దానికేమున్నది? ప్లాట్ఫామ్ స్పీచ్లు మేము కూడా కొట్టగలుగుతాం మస్తుగా. ఇది వాస్తవం కాదా? ఇన్ని మేము ఆంధ్ర సృష్టించే అర్ధరహితమైన వివాదాలు ఎదుర్కొంటూ నిష్క్రియాపరంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, తెలంగాణ వ్యతిరేక వైఖరిని కూడా భరిస్తూ ఇవన్నీ సాధించినాం అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా సాధించినాం పాజిటివ్గా.